మీకు టైం వచ్చింది చాలా సినిమాని అవును. చెక్కుకుంటూ వెళ్ళడానికి అవును. టైం వచ్చింది. అవును. అయినా సరే లాస్ట్ మినిట్ వరకు ఈ తలనొప్పులు తప్పవంటారా 10 సినిమాలు? అట్లా కాదు సార్. 'మచ్చ హెడ్' ఫినిష్ చేద్దామన్నదే ఇనిషియలీ ప్లాన్. అయితే వేరు వేరు ఫేజెస్ ఉంటాయి కదా సార్. పోస్ట్ ప్రొడక్షన్ ఎడిట్ అంతా ఫైనల్ మేము లాక్ అనుకున్న తర్వాత మ్యూజిక్ కానీ, సౌండ్ వర్క్ కానీ ఇవన్నీ ఆల్రెడీ ఒక లెవెల్ జరిగిపోయాక మేమందరం కాపీ చూసి డిసైడ్ చేసుకున్న కొన్ని చేంజెస్ వల్ల ఏమైందంటే చాలా మటుకు రీవర్క్స్ జరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రీవర్క్స్ ఏంటంటే ఒక చిన్న కట్, ఒక చిన్న చేంజ్ ఉన్నా సరే మళ్ళీ ఫుల్గా చేయాల్సిన పరిస్థితి కొన్ని కొన్ని వచ్చినాయి. దానివల్ల లాస్ట్ మినిట్ దాకా ఎక్స్టెండ్ అవ్వాల్సి వచ్చింది. రీషూట్లో ఏమైనా చేశారు సినిమాకి సంబంధించి? సినిమాకి సంబంధించి కొంచెం ఎక్సెస్ షూట్ చేసిందే కానీ రీషూట్ అయితే ఏం చేయలేదు సార్. అంటే ప్యాచ్ వర్క్స్ ఉంటాయి కొన్ని. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్లో ఇంకొక 2 ఎక్స్ప్రెషన్స్ ఉంటే బాగుండు, లేదంటే ఇన్సర్ట్ ఉంటే బాగుండు, లేదంటే వైట్ షాట్ ఉంటే బాగుండు. ఇవన్నీ ఏంటంటే ఎడిట్ తర్వాత కొన్ని కాల్స్ తీసుకుంటాం, దాన్ని బట్టి ప్యాచ్ వర్క్ షూట్ చేసాం కానీ రీషూట్ అయితే ఏం లేదు. ఆ సినిమా అంతా చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే మోడర్న్ థాట్ ఆఫ్ సినిమా. ఒక హీరో వచ్చాడంటే ఒక ఎలివేషన్ ఇవ్వాల్సిన పని లేదు, హీరోయిన్ ఉందంటే ఒక లవ్ ట్రాక్ పెట్టాల్సిన పని లేదు. ఇది మోడర్న్ సినిమా. మీరు అదే ఫాలో అవ్వాలి, ఇలాగే సినిమా తీయాలి అని మైండ్ సెట్తో ఏమైనా ఈ స్క్రిప్ట్ రాస్తారా సార్? అంటే ఏ స్క్రిప్ట్ రాసినా నా ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే హీరో అనేవాడు లాస్ట్ 10-15 మినిట్స్లోనే హీరో అవ్వాలి. అప్పటిదాకా అతని గ్రోత్, అతని రేంజ్ చూడాలన్నది నా ఐడియా. అంటే ఇప్పుడు విజయ్ గారి ఫస్ట్ సీన్లో కూడా ఒక కాజ్ కోసం నిలబడడానికి అతను 4-5 కొట్టడం కాకుండా అతనే 4తో దెబ్బలు తింటాడు. సో అట్లా స్టార్ట్ చేసిన క్యారెక్టర్ ఎట్లాగా వేరు వేరు సిచ్యువేషన్లో ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఫైనల్లీ హీరో ఎట్లా అవుతాడు అన్నది నేనంటే ఆ ప్రాసెస్ ఇష్టపడతాను నేను. అది పర్సనల్ చాయిస్.